ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభునందు మికిలి ప్రియమైన విమోచన స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమైన మీ అందరికీ, మీ కుటుంబాలకి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మార్పు చెందిన వారు మారాలని, మారిన వారు ప్రభు యొక్క కృపలో ఉపదేశంలో పెంచబడుతూ ఎదుగుచూ ఉండాలని, ఎదిగిన వారు ఆయన రాకకై పరిపూర్ణత పొందుకోవాలని ఓ ఆశతో, ఆకాంక్షతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ కొరకు ప్రసారం చేయించు ఉన్నాం. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనందరికీ సుపరిచయమైన ఒక మాట, శ్రేష్టమైన మాట మీ ముందుంచాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉన్నది. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుని ద్వారా దేవుని మాట పలకబడుచు ఉన్నది. ఇందులో వ్రాయబడిన మాట భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, యెహోవా, నీవే మాకు దేవుడవు, నీవే మాకు తండ్రివి, మేమందరం నీ చేతిలో జిగటమన్నయ్యి ఉన్నాము, నీవు మాకు కుమ్మరివాడవు. దేవుని సన్నిధిలో ఈ లోకంలో బ్రతుకుచున్న మన బ్రతుకుని మనం ఓసారి జ్ఞాపకం చేసుకుంటేనండి, మన జీవితాలు ఎలాంటివి? ఏదో మనం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాములే, నా ఆయుష్ చాలా బలమైందిలే, నేను అన్ని విధాల మంచి ఫిట్నెస్ కలిగి ఉన్నానులే అని అనుకుంటున్నాం. మన జీవం ఏ పాటిదండి? ఇంతలో కనిపించే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. మరణం అనేది వయస్సుతో తారతమ్యం లేకుండా చిన్నవారిని తీసుకొని వెళ్ళిపోతుంది, వృద్ధులను తీసుకొని వెళ్ళిపోతుంది, నడిప్రాయం కలిగిన వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. మరణం ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఏ వయసులో వారికి వస్తుందో మనకెవరికి తెలియదు. జీవ మరణములు సజీవుడైన దేవుని అధీనంలో ఉన్నవి అని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనకు తెలియచేయబడుతున్న మాట, మానవులమైన మనం అందరము జిగటమన్నుతో జ్ఞాపకం చేస్తూ పోలుస్తూ ఉన్నాడు. ఆ పరమ తండ్రి మనకి కుమ్మరివానిగా జ్ఞాపకానికి తీసుకురాబడుతున్నాడు. మనమందరం ఎలాంటి వారమై ఉన్నామనంటే జిగటమన్ను. ఆది కాలంలో దేవుడైన యెహోవా యావత్ సృష్టిని నిర్మించిన తర్వాత తన నోటి మాట చేత ఆయన కొనసాగించిన తర్వాత ఆ సృష్టి అంతటిని ఏలటానికి, పాలించటానికి, ఆ సృష్టిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించటానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసండి? తన పోలికలో, తన స్వరూపములో నరుని నిర్మించదమనుకొని నేలమంటిని తీసుకొని మొదటి మానవునిగా ఆదామును నిర్మించాడు. ఆదాములో నుండి అవ్వమ్మను నిర్మించాడు. అంటే మానవులమై ఉన్న మన యొక్క ఉద్భవించిన పరిస్థితులు ఎక్కడి నుంచి అనంటే జిగటం మట్టి, నేల మంటి, మన్నుతో చేయబడిన వాళ్ళం. ఈ శరీరం ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఈ శరీరం మంటి అండి, మట్టిలో నుండి తీయబడిందండి. అందుకనే భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఓ సందర్భంలో సజీవుడైన దేవుడండి ప్రవక్త అయిన ఇర్మియాను పలకరించి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, చిత్తమనైనా చెప్పునాయనా అన్నాడు, నీవు లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అన్నాడు. అయ్యా, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? నేను చెప్తున్నాను కదా, నీవు అక్కడికి వెళితే నేను నీకు కొన్ని విషయాలు బోధపడేటట్లు చేస్తా అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నిల్చున్నాడు. నిల్చున్న తర్వాత ఆ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు చదువుకుంటే ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఆ నరపుత్రుడా, నువ్వేం కనపడుతుంది? నువ్వేమన్నా చూచావన్నానంటే, అయ్యా, ఉదయాన్నే కుమ్మరాయన లేచాడయ్యా, సారిపోయిన ఒక జగటం అంటే ముద్దను పెట్టాడయ్యా, ఆ ముద్దతో ఓ ఆకారాన్ని చేశాడు, ఓ కొండను చేశాడు. ఆ కొండను చేసిన తర్వాత ఆ పచ్చి కొండను అలాగును తీసుకొని ప్రక్కన ఎండబెడదాము, అవసరమైన దానికి తయారయ్యేటట్లుగా ఆరబెట్టి దానికి కావలసిన అంగులన్నీ దిద్దుదాము అనుకున్నాడు. కానీ ఈలోగా చేతిలోనే అది విడిపోయింది, చేతిలోనే పాడైపోయింది, చేతిలోనే పగిలిపోయిందయ్యా. పగిలిపోయిన తర్వాత ఏం చేశాడు? వీధిలో పడేశాడా? త్రోవెంబట పడేశాడా? లేకపోతే ఇంకెక్కడన్నా కాని స్థలంలో ఆ ముండ్ల తోపల్లో కానీ ఎక్కడన్నా పడేశాడా అని అంటే
పడవేయలేదు. ఏం చేశాడు అనంటే ఆ పగిలిపోయిన దాన్ని తీసి మరలా ఆ మంటి ముద్దలో కలిపి సారిపైన పెట్టి ఇంకొక పాత్రని తనకు యుక్తమైన రీతిలో ఒక పాత్రను చేసి సిద్ధంగా ఉంచాడు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే మానవులమైన మనమేండి, నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవాడవైనా, ఉన్నదానవైనా, పేదవాడివో గొప్పవాడివో, ఉన్నతమైన స్థితిలో ఉన్నోడివో, అధోహీన స్థితిలో ఉన్నవాడవో ఉన్నదానవో, ఎవరివైనా సరే మనం మంటి పాత్రలవేండి, మనం మంటి కొండతో పోల్చబడ్డామేండి. ఈ కొండలలో రకాలు ఏంటనంటే, మొదటిది మనం చూస్తూ ఉంటే పాడైన కొండ, కుమ్మరాయన చేతిలో పాడైన కొండ సారిపైన పెట్టాడుగా, ఓ మంచి ఆకారాన్ని చేశాడుగా, తన ఆలోచన సరళి ప్రకారం చేస్తే తీర సిద్ధమైన తర్వాత చేతిలోనికి తీసుకునేటప్పుడు పగిలిపోయింది, దాని రూపు కోల్పోయింది, దాని సౌందర్యం కోల్పోయింది, దానికి ఉన్న చక్కదనాన్ని కోల్పోయింది. ఆ నిర్మించిన నిర్మాణకుని యొక్క ఆ ఉద్దేశానికి సరిపడినట్లుగా అట్లా చేస్తే ఆ ఉద్దేశాలన్నీ భంగపరిచింది, పాడైపోయింది. పాడైపోయిన కొండ. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీవు నేను మంటితో పోల్చబడ్డామండి, మనం మంటి పాత్రలమండి, మనమందరం కొండలమండి. కానీ ఈ కొండలలో అనేక రకాలు ఉన్నాయి. మొదటి కొండ పాడైన కొండ. ఏ విషయంలో పాడైపోయింది అనంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అంటాడు. దేవుడు మనల్ని యోగ్యులనుగానే చేశాడు, మంచివారినిగానే చేశాడు, పరిశుద్ధులుగానే చేశాడు. కానీ మానవులు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుని ఎదుట పాడైపోయిన వారిగా ఉన్నారు. అందుకనే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయములో 29వ వచనంలో అంటాడు, దేవుడు ప్రతి వారిని మంచివారినిగానే చేశాడండి, కానీ మానవులు వివిధమైన తంత్రములను కల్పించుకొని చేజేతులా పాడు చేసుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయములో 11-12 వచనాలలో చూస్తే, దేవుడైన యెహోవా యావత్ సృష్టిని నిర్మించాక, నరుని చేశాక, నోవాహు దినాలలో ఓసారి భూమి మీదికి తొంగి చూచాడు. తాను చేసిన మానవులు ఎలాగున్నారో, తాను చేసిన మానవుల యొక్క స్థితిగతులు తను ఆశించిన రీతిగా ఉన్నాయా అని చెప్పి ఒక్కసారి ముచ్చటపడి తొంగి చూస్తే ఆయనకు తారసపడిన విషయం అందులో జ్ఞాపకం చేస్తూ అంటాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, నరులందరూ చెడిపోయి ఉండెను, మానవాళి చెడిపోయి ఉండెను అని అంటున్నాడు. ఎంత విచారకరం. ప్రియా దేవుని జనాంగమా, ఈ కొండ మానవులమైన మన జీవితమేండి. ఆయన పరమ కుమ్మరండి. దేవుడైన యెహోవా ఆది కాలములో సృష్టి యావత్తును నిర్మించాక అందున్న మాధుర్యాన్ని అనుభవించటానికి ఆదామును ఒక మంచి కొండగా చేశాడండి. చేజేతుల ఆజ్ఞను అతిక్రమించి ఆ కొండ పాడైపోయింది, దేవుని మహిమకు దూరం అయిపోయింది, దేవునితో సహవాసాన్ని కోల్పోయింది. దైవ జనాంగమా, ఇదిగో ఈ శ్రేష్టమైన తరుణాన మన జీవితాలు ఎట్లాగునుంటున్నాయి, మన బ్రతుకులు ఎట్లాగునుంటున్నాయి. నువ్వు కొండవ కదా, నీ జీవితం దేవుని చేత నిర్మించబడిన ఒక కొండ కదా. ఇప్పుడు పరమ కుమ్మరికి నీవు నేను సరిపడినట్లుగా ఉంటున్నామా? ఆదాముకు వలె పాడైన కొండగా ఉన్నామా? వివిధమైన తంత్రములు కల్పించుకొని పాడైపోయిన వారిగా ఉన్నామా? ఆ ఏదెను తోటలో ఆదామును దేవుడు నిర్మించితే పాడైపోయిన కొండగా మారిపోతే మరలా ఆయన ఎదుటికి పిలిచి ఆయన జంతువును వధించి రక్త ప్రోక్షణ ద్వారా పరిహారం చేసి ఆ జంతువు యొక్క చర్మాన్ని ఒలిచి వారికి చొక్కాయిలు కుట్టించి బయటికి పంపించి మరలా ఆశీర్వదించాడు. ఎంత ప్రేమ కలిగిన వాడండి. మానవులమైన మనమందరం 2023 సంవత్సరాల క్రితం చెదిరిపోయి పాడైన పరిస్థితులలో సజీవుడైన దేవునికి ఆ సహవాసానికి ఎడమై దూరమైన పరిస్థితులలో కడగా వెలివేయబడినట్లుగా ఉన్న మన జీవితాలు పాపం చేత పాడై ఉండగా, అవిధేయత చేత పాడై ఉండగా, తుచ్చమైన ఆలోచనల చేత పాడై ఉండగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన జనన మరణ పునరుద్ధానాల ద్వారా మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడండి, ప్రాయశ్చిత్తం చేశాడండి. పాడైన మనల్ని ఆయన బాగు చేయటానికి దారి చూపించాడండి. దేవుని ప్రజలారా, ఇదిగో ఈ సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న నీవు పాడైన కొండలాగానే ఉంటే పరలోక రాజ్యంలో చోటు దొరకదు. పాడైన కొండలాగానే ఉంటే ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి మట్టికి మట్టిగా మారిపోద్ది. కానీ దేవుడు
తన యొక్క ఆత్మను మనకు పంచి ఇచ్చాడు. దేవునికి మరణం లేదు, ఆయన పెట్టిన ఆత్మకు కూడా మరణం అనేది లేదు. ఈ ఆత్మ ఉంటే నిత్యం పరలోక రాజ్యంలోనన్నా ఉండాలి, నిరంతరం నరకపు అగ్నిగుండంలోనన్నా ఉండాలి. ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో నీ ఆత్మ చోటు చేసుకోవాలనంటే ఈ భూమి మీద ఉండగానే, ఇలాంటి ఉపదేశం మనకు వినబడుతుండగానే యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించి మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం మనం బాప్తిస్మమును పొంది పాడైన మన కొండలను బాగుపరుచుకోవాలి. అలాగున పాడైన కొండలు కలిగిన వారిగా ఎవరైనా ఉంటే, మార్పు చెందిన వారిగా ఇంకెవరైనా ఉంటే, మందిరానికి వెళ్లకుండా, వాక్యాన్ని వినకుండా, సువార్తకు చోటు ఇవ్వకుండా, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టకుండా, బాప్తీసానికి సిద్ధం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇదిగో ఈ తరుణంలో మనమందరం మార్పు చెంది బాప్తిస్మం ద్వారా బాగుపడిన కొండలుగా మార్చబడుదుముగాక. ఒకటి పాడైన కొండ. రెండవ కొండ ఇంకొకటి ఏంటో తెలుసా? ఓ సందర్భంలో మన పితరుడు భక్తుడైన దావీదు గారు ఓ పాట పాడుతూ ఆ 31వ కీర్తనలో 12వ చరణంలో ఓ మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు, మా జీవితాలు ఈ లోకంలో ఎలాగునున్నాయి అనే విషయం గురించి భక్తుడైన దావీదు, మన పితరుడు దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా మేము నీ సన్నిధిలో ఓటి కొండల వలె ఉన్నాము. ఒకటి పాడైన కొండ, రెండవది ఓటి కొండ. మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, పొందిన మనం సంఘంలో చేర్చబడి మంచిగా బాగుపడిన కొండలాగా ఉన్నావు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగుపడిన నీవు సంఘంలో స్థిరపడాలి, సంఘంలో బలపడాలి, ఉపదేశంలో అలాగున పాతుకుపోయి ఆయన ప్రేమలో కృపలో ఎదుగుచు పెంపారుచు వర్ధిల్లుతూ ఉండటం అనేది దేవుని చిత్తం. అలాగును ఉంటూ కొన్ని కొండలు ఏమవుతున్నాయనంటే, పాడైపోయి బాగుపడ్డ తర్వాత కొన్ని కొండలు ఓడిపోతున్నాయి, ఓటి కొండలలాగా ఉంటున్నాయి. ఓటి కొండ యొక్క పరిస్థితి ఎట్లాగుంటుందో తెలుసండి. అప్పుడప్పుడు మనం చూస్తాం, ఈ రోజుల్లోనంటే బిందెలు, వాటర్ క్యాన్లు, డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసినాయి. కానీ మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా కొండలను గురించి తెలుసండి. మట్టి కొండలను బాగా ఎరుగుదునండి నేను. ఆ మట్టి కొండల యొక్క పరిస్థితి ఎట్లాగున ఉంటుందని అంటే, కొండ పైకి అంతా బాగుంటుందండి. ఉదయాన్నే ఆ బావి దగ్గరకో పంపు దగ్గరకో తీసుకెళ్ళి కొండ అంచులు మట్టుకు నింపి తీసుకొచ్చి ఆ వంటగదిలో ఎక్కడన్నా ఒక చోట పెడతాం. పెట్టిన కాసేపటికి ఓ గంటకో కొద్దిసేపటికో అమ్మో ఆ వంటగదిలోనికి అమ్మగారు ఎవరో ఒకళ్ళు వెళ్ళి వంట చేస్తూ ఆ కొండలో నీళ్లు ముంచుదామని చూసేసరికి కాస్తంత వెలితి కనపడిద్ది. వెలితి కనపడగానే వెంటనే నీళ్లు పట్టిన ఆ పిల్లల్ని అడుగుతుంది, ఏమా ఉదయం కొండ నిండా నీళ్లు పట్టలేదా అన్నానంటే పిల్లలని చెప్తాము, లేదమ్మా అంచులు మట్టుకు నింపామమ్మా, అక్కడుండి కాస్త వెళుతూ ఉంటే అంచులు మట్టుకు నిండిపోయేటట్టు పోసాం మమ్మీ అని చెప్తారు. అరే మరి ఏమైంది? వెలితైపోయిందే, ఎక్కడికి వెళ్ళిపోయినాయి నీళ్లు? ఎవరన్నా ముంచారా మీలో? ఎవరు ముంచలేదు. ఎటు వెళ్ళిపోయినాయి నీళ్లు మరి అనంటే, అవి ఎవరో ముంచలా, కానీ నీటి మట్టం తరిగిపోయింది. అంచులు మట్టుకు ఉన్న నీటి మట్టం దిగజారిపోయింది, నీటి మట్టం తరిగిపోయింది. ఏమైపోయింది అనంటే, మనుషులు కనపడకుండానే ఎక్కడో కాస్త చిట్లిపోయి ఉంటుంది, ఎక్కడో ఓడిపోయి ఉంటుంది. ఆ ఓటి కొండలో నుంచి నీటి చెమ్మ నేలపాలవుతూ ఉంటుంది. ప్రియులారా, ఓటి కొండలు కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చి మేము మంచి కొండలం అనుకుంటారు, ఎక్కడో ఒక విషయంలో ఓడిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి 22 వచనాల వరకు మనం చదివితే అక్కడ ఒక మంచి కొండండి, బలమైన కొండండి, బాల్యము నుంచి నాజీరు చేయబడిన కొండండి. ఆ కొండ పేరు చెప్తే ఫిలిస్తీయులకు గుండెలలో కలవరమండి, మహాబలము కలిగిన బలశాలండి. ఈ కొండ పేరు సంసోను పుట్టినది మొదలుకొని పవిత్రంగా పెంచబడతాడు. ఆయన కడుపులో పడ్డది మొదలుకొని తన తల్లి పచ్చకరమైన జీవితం జీవించి పవిత్రంగా నోటిని కాపాడుకొని బ్రతుకును కాపాడుకుంది. ఆయన పొడిమి పైన పడిన తరువాత ఆ తల్లి తండ్రి దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం చాలా పవిత్రంగా పెంచారండి. పెరిగి పెద్దవాడయ్యాడండి. యెహోవా బలముగా ఆయన మీదకి దిగి వస్తున్నాడండి. దేవుని అభిషేకం బలంగా ఆయన మీద ఉంటుందండి. అనేక మంది ఇశ్రాయేలీయులు చీకటిలోనికి వెళ్ళిపోతే
చీకటికి మూలమై ఉన్న శత్రువులైన ఫిలిస్తీయులను చీల్చి చండాడి ఇజ్రాయేలీయులకు వెలుగును ఉదయింపజేసిన గొప్ప బలశాలండి. చాలా బలమైన కొండ అండి, చాలా గట్టి కొండ అండి. కానీ ఓ సందర్భం వచ్చేసరికే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చదువుకుంటే సంసోను కొండ ఓడిపోయింది. కారణం ఏంటనంటే అతడు వెళ్ళకూలని స్థలానికి గాజాకు పోవు మార్గమున దిలీలను చూచి ఆమె యొద్దకు వెళ్ళాడు. ఆమె యొద్దకు వెళితే ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆమె ఏం చేసిందనంటే ఈయనని ఆయన బలము యొక్క రహస్యం మాటి మాటికి అడుగుతుంది. ఫిలిస్తీన్ల సర్దారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏమమ్మా, నువ్వు సొంత దానివి, మా జాతికి చెందిన దానివి, మా అందరికి తలనొప్పిగా మారిపోయాడు కదా, ఆ సంసోను యొక్క బల రహస్యం ఎక్కడుందో అడిగి చెప్పు అన్నానంటే చివరికి ఆ పోడు పడలేక ఓసారి మాట్లాడుతూ ఉంటుంది, సంసోనా, ఎంత బలం నీ మీదకి రావటానికి గల కారణం ఏంటి? నువ్వు నిజంగా నన్ను ప్రేమించితే నాకు విషయం చెప్పొచ్చుగా అన్నానంటే ఆయన ఓ మారు అబద్ధం ఆడతాడు, ఇంకొక మారు అబద్ధం చెబుతాడు. చివరికి వాక్యంలో ఉన్న మాట ఆమె మాటి మాటికి అడగటం ద్వారా అతడు ప్రాణం విసిగి చావగోరి ఏమంటున్నాడనంటే నా బలమంతా కూడా నేను బాల్యం నుంచి నా జుట్టు కత్తిరించలా, నా బలమంతా నాజీరు చేయబడిన వాడిని కాబట్టి నా తల వెంట్రుకలతోనే ముడిబడి ఉన్నది అని అంటాడు. అయ్యో, ఆ దెలీలా సంసోనును తొడపైన నిద్రబుచ్చింది, జడలు కత్తిరించింది. కత్తిరించిన తర్వాత వాక్యంలో మనం చదువుకుంటే ప్రియులరా గమనించండి, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగానే ఎప్పటికి వలె విర్రజిమ్ముకుందాం అనుకున్నాడు. జడలు లేవు, తన జుట్టు లేదు, ఎప్పటి వలె బలం దిగి వచ్చింది అనుకున్నాడు. యెహోవా తనను ఎడబాసిననే సంగతి తన ఎరగకుండెను. జాగ్రత్త, బలమైన కొండే కానీ ఓడిపోయిందండి. దావీదు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆ దావీదు కూడా బత్షెబా విషయంలో కొండ కాస్త ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎవరికి తెలియదులే, నేను బాగానే ఉన్నానులే అనుకున్నాడు. కానీ దావీజనుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు విషయం తెలియజేసినప్పుడు, అయ్యో నా కొండ ఓడిపోయిందే, నా కొండలో అభిషేకం కారిపోతుంది, యెహోవాకు నేను ఎడమైపోతున్నానే అని చెప్పి ఆ తప్పు తెలిసిన తర్వాత, ఉపదేశం తర్వాత, హెచ్చరిక తర్వాత, దైవజనుడు చెప్పిన తర్వాత దావీదు భక్తుడు లోనికి వెళ్ళి 51వ కీర్తన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాడుకుంటా అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయ్యా, కన్ను పోయినా పర్వాలా, కాలు పోయినా, చెయ్యి పోయినా, రాజ్యం పోయినా, వెండి బంగారాలు పోయినా, ఏవి పోయినా పర్వాలేదయ్యా, నీ పొందు లేకపోతే నేను ఉండలేనయ్యా, అయ్యా నీ తోడు లేకపోతే, నీతో సహవాసం లేకపోతే, నీ సన్నిధి లేకపోతే అయ్యా నేను బ్రతకలేనయ్యా, నీవు లేని బ్రతుకే కాదయ్యా, బాబాబు నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నీ కృప నాకు దూరం చేయొద్దయ్యా అని చెప్పి కన్నీరు మున్నీరుగా తన తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఓడిపోయిన కొండ సరి చేయబడింది. సంసోను కూడా ఆ చివరిలో వాళ్ళకున్న పద్ధతి ప్రకారం ఫిలిస్తీయులు ఆ దినాన అతనిని దాగోను దేవతకు బలిగా అర్పించుదామని చెప్పి తీసుకెళ్ళి ఆ గుడిలో మంటపంలో నిలవబెడతారు. అని అడుగుతున్నాడు, ఓడిపోయిన అనుభవాలలో ఎరగలా యెహోవా తనను ఎడబాసినని చివరికి శత్రువులు పట్టుకున్నారు, బంధించారు, పశువులు ఈడ్చే గానుగా ఈయన చేత ఏడిపించారండి. 2 కనుగుడ్లు పొడిచి వేశారండి. అంధుడైపోయాడండి. యెహోవా తనను ఎడబాసిననే సంగతి ఎరగక అంధుడైపోయాడు. చివరికి ఆ బలిగా ఇవ్వటానికి తీసుకెళ్ళి ఆ దాగోని యొక్క ఆలయంలో నిలవబెట్టారు. 2 ఆధార స్తంభాలని పట్టుకొని ఉన్నాడయ్యా, దీనికి ఆధారంగా ఉన్న స్తంభాలేవో నాకు పట్టిస్తారా, నేను చేతులు దాని మీద ఉంచుతానయ్యా, నిలవలేకపోతున్నానయ్యా అనంటే వారు పట్టించారు. ఒక్క ఉదుటన ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. తిరిగి అతడు యెహోవాకు మొర్ర పెట్టడం మొదలు పెట్టగా తన తల వెంట్రుకలు మొలవటం మొదలైనవి, దిద్దుకోవటం మొదలుపెట్టాడు, ఒప్పుకోలు మొదలుపెట్టాడు. దేవుడు అద్భుతంగా అభిషేకాన్ని ఇచ్చాడు. దైవ జనాంగమా, చివరికి ఆ 2 ఆధార స్తంభాలను పట్టుకొని ఆ మందిరంలోనే, ఆ మంటపంలోనే అలాగున వాటిని కూలిపోయేటట్టు చేశాడు. కప్పు కూలిపోయి ఆయన మీద పడిపోయింది. ఆయనతో ఉన్న ఫిలిస్తీయులు సర్దారుల మీద పడిపోయింది. ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? తాను బ్రతికిన బ్రతుకు దినాలలో చంపిన వారి యొక్క లెక్క కంటే ఆఖరి క్షణంలో చంపిన వారి యొక్క లెక్క ఎక్కువ. ఓటికొండే కానీ సరి చేసుకున్నాడండి. మళ్ళీ మొరపెడుతూ సరి చేసుకున్నాడండి. దేవుడు బలమైన దీవెనిచ్చాడండి. దైవ జనాంగమా, ఇదిగో ఈ సమయంలో మాటలు ఆలకిస్తున్న నీవు ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేసేవేమో,
ఒకప్పుడు బాగా వాక్యం చదివేవాడివేమో, ఒకప్పుడు దైవ సేవకుని బాగా ప్రేమించి అభిమానించి గౌరవించేవేమో. ఈ మధ్యకాలంలో నీకు తెలియకుండానే నీ భక్తి జీవితం, నీ ఆధ్యాత్మికమైన ఆ కొండ ఓడిపోయిందేమోగా, ప్రార్థనకు దూరం అవుతున్నావేమోగా, ఉపదేశానికి ఎడమవుతున్నావేమోగా, దేవుని సేవకునితో సత్సంబంధాలను కోల్పోయి ఈర్ష్య ద్వేషం చేత సేవకుని మదిలో లెక్కలేనితనంగా చూస్తూ ఓడిపోయావేమోగా. కాస్త ఆలోచించవా? ఈ రోజున వాక్యం అంటుంది, ఓటి కొండలు పరలోక రాజ్యానికి పనికిరావు, ఓటి కొండలలో నీళ్లు నిలవో. ఇప్పుడు ఆ ఓడిపోయిన పరిస్థితి ఎక్కడో గమనించి దాన్ని కాస్త సిమెంటో ఏదో ఒకటి అలాగును దానికి అతికించితే నీటి మట్టం తరగకుండా ఉంటుంది, ఓటి కొండ గట్టి కొండ అవ్వటానికి అవకాశము ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఏమండి మీరు చెప్పిన ఇద్దరు సంసోను దావీదులు స్త్రీల విషయంలోనేగా తప్పిపోయింది, మేము అలాంటి వాళ్ళం కాదండి, మేము మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత అటు ఇటు తొలగలేదండి, చాలా పర్ఫెక్ట్గా నిక్కచ్చిగా ఉన్నామేండి అని అనుకుంటున్నారేమో. ఏమండి వాళ్ళిద్దరు ఆ విషయంలో తప్పిపోతేనే కాదండి, నీ కొండ ఓడిపోవటానికి ఈ సంఘటనలు అవసరం లేదుగా. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 33వ అధ్యాయంలో 12-13 వచనాలలో చదువుకుంటే అక్కడ ఒక కొండ ఉన్నదండి. ఆ కొండ పేరు మనష్షే అండి. దేవుడు తన ప్రజలపైన ఆయన రాజుగా పెట్టాడండి. కానీ ఆ కొండ గర్వం చేత ఓడిపోయింది, అహం చేత ఓడిపోయింది. మేలు చేసిన దేవునికి కృతజ్ఞతగా బ్రతకకుండా ఇంకొక పద్ధతిని అనుసరించాడు, గర్వించాడు. చివరికి తానున్న సింహాసనం మీద నుండి పరరాజులు వచ్చి ఆయనను కొట్టి బంధించి సింహాసనం మీద నుంచి అమాంతంగా ఈడ్చి నడి వీధులలో తన ప్రజల ముందు, ఏ ప్రజలైతే ఆయన కదులుతుంటే జేజేలు కొట్టారో అదే ప్రజల ముందు హీనాతిహీనంగా ఈడ్చుకుపోయి బబులోను సామ్రాజ్యంలో బొండ వేసి బిగించి చెరసాలలో పడేశారండి. గర్వం చేత కొండ ఓడిపోయిందండి. కానీ అతడు అక్కడ ఆ చెరసాలలో యెహోవా ఎదుట తగ్గించుకొని మిక్కిలి బ్రతిమాలు కొనగా దేవుడు ఆ కొండని మరలా సరిచేశాడు, తిరిగి తన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడ అవమానించబడ్డాడు, ఎక్కడ నిందించబడ్డాడు, అదిగో అక్కడే మరలా తన ప్రజలకు రాజుగా నియమించి బలపరిచాడు. దేవుని జనాంగమా, వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, ఒకవేళ నీ కొండ భక్తి జీవితంలో బాగున్నాను అనుకొని ఏమన్నా ఓడిపోయిందేమో, గర్వంతో ఓడిపోయావేమో, దేవునికి నచ్చని పరిస్థితులతో ఓడిపోయావేమో. ఇదిగో ఇది కృపాకాలమండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నదండి. కృప కలిగిన దేవుడు, ఆయన తట్టు మనం తిరిగితే, ఆయన ఎదుట మనల్ని ఒప్పుకొని మనల్ని మనం సిద్ధపరుచుకుంటే ఆయన కరుణ చూపించి ఓడిపోయిన పరిస్థితులను బలపరుస్తాడు. నీటి మట్టం తరిగిపోకుండా, కృపాభిషేకం పోకుండా ఓటి కొండలని భగడ్బందీగా ఆయన బలమైన కొండలుగా, మంచి కొండలుగా ఆయన చేస్తాడు. ఆ తర్వాత 3వ కొండ ఇంకొక కొండ అండి. ఏ కొండ అది 3వది అని అంటే, వాక్యంలో మనం చూస్తే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 40వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడై ఉన్న ఎలీషా దినాలలో వేద పాఠశాల, ప్రవక్తల శిష్యులు కూడుకునే తర్పీదు పొందే ఆ స్థలం, అక్కడికి వచ్చాడు దైవజనుడు ఎలీషా గారు. అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మనం తినున్నట్లుగా కూర వంట చేయమని చెప్పాడు. మొత్తానికి వెళ్ళారు శిష్యులు, కూరాకులు కోసుకొచ్చారు. వారిలో ఒకడు గుణమెరగకనే ఆ వెర్రి ద్రాక్షలను తీగను చూచి ఆకులు ఒన్నిండా కోసుకొచ్చి కూర కొండలో పెట్టాడు. కూర అంతా అయిపోయింది. వెంటనే ఇప్పుడు వడ్డించమనగానే వడ్డిస్తున్నారు. వడ్డిస్తూ ఉంటే జరిగిన కార్యం ఏంటన్నానంటే, మొత్తానికి ఎవడో ఒకడు ఆతురంగా ముందు మొక్క కొరికి రుచి చూచి అన్నాడు, దైవజనుడా కొండలో విషం ఉన్నది. మొదటి కొండ పాడైన కొండ, 2వ కొండ ఓటి కొండ, 3వ కొండ విషపు కొండ. దైవజనుడా కొండలో విషం ఉన్నదని కేకలు వేయగానే వెంటనే దైవజనుడు వచ్చి ఆ కొండ మూత తీయించి చూచి ఆ కూర కొండ దగ్గర నిలుచొని నా యొద్దకు పిండి ముద్ద తీసుకురమ్మన్నాడు. ఆ ముద్దను తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడండి ఆ పిండి ముద్ద దానిలో కలిపి ఇప్పుడు వడ్డించండి అనగానే అందులో ఏ జబ్బు కనబడకపోయాను అని మనం చూస్తాం. దేవుని జనాంగమా, విషపు కొండ అంటే సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక మన బ్రతుకనే, మన జీవితం అనే ఈ కొండలో విషం ఉండకూడదండి, విషం ఉండకూడదు. విషపు కొండ దేవుని వాక్యంలో సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూస్తే వాక్యంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, 6 మూరల జానుడున్న గొల్యాతును కొట్టి చంపిన
దావీదుకు 10,000 కొలది, రాజైన సౌలుకు 1,000 కొలదని చెప్పగానే వెంటనే అక్కడున్న ఆ పరిస్థితులలో నాటి నుండి సౌలు దావీదును విషపు చూపు చూడటం మొదలుపెట్టాడంట. ఎదుటోళ్ళను పొగిడితే ఓర్చుకోలేనిది విషపు కొండ. ఎదుటోళ్ళు బాగా పాడారు బ్రదర్ అనంటే ప్రక్కనోళ్ళు ఓర్చుకోకపోతే విషపు కొండ. ఫలానా బాగా ప్రార్థన చేస్తుందండి అనంటే మేము చేస్తాములే అని నీ అంతరంగంలో ఉంటే నువ్వు విషపు కొండవేగా. ఈరోజు నీ పరిస్థితి ఎట్లాగునున్నది? ఎదుటివాని మేలు కోరుకునే వారిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సౌలు విషపు కొండలాగా మారిపోయాడు. చివరికి సౌలు కుటుంబం నానాటికి నీరసిల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక కొండ మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయంలో 15 నుంచి 20 వచనాలలో చూస్తే అక్కడ అబ్రహాము ఇంటికి కోడలను తీసుకురావటానికి వెళ్ళిన ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరు గారు మొత్తానికి ఆ ఒంటరిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నిల్చొని, అమ్మా బావి దగ్గర చాలామంది కన్యకలు ఉన్నారు. చూడటానికి ముక్కు మోకం ఆ నడక కాలిపాటు అన్నీ అందంగా కనపడుతున్నాయి, మంచిగా సౌందర్యంగా కనపడుతున్నారు. కానీ తన యజమానికి సరిపడిన ఆ కుటుంబానికి కోడలకు వచ్చే అమ్మాయి సరిపడిన అమ్మాయి ఎవరని వెతుకుచూ చూస్తూ తన మదిలో అనుకున్నాడు, నేను దప్పికేస్తుందని దాహం తీర్చమని అడిగినప్పుడు ఎవరైతే నాకు దప్పిక తీరుస్తారో ఆ అమ్మాయి ఆతిథ్య గుణం కలిగిన అమ్మాయి, ఆ అమ్మాయే ఆతిథ్య గుణం కలిగిన నా యజమానుడైన అబ్రామునకు కోడలు, ఆ ఇంటిలో ఉన్న ఇస్సాకునకు భార్య అవుతుందని అనుకొని ఆయన అడుగుతున్నాడంట. అమ్మా దప్పికేస్తాం తల్లి, కాస్తంత మంచినీళ్ళు పోయరా అన్నానంటే చాలామంది ఆ బావి దగ్గరికి వెళ్ళి బావిలో నీళ్లు ముంచుకొని మరల పై కష్టపడి ఎక్కి వస్తా ఈయన అడుగుతుంటే కొంతమంది చూడనట్టు వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది విననట్టుగా వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది చూచి కూడా పోయకుండా ఉరిమి చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ రిబకా అనే చక్కను దున్నదే ఆమెట తన కొండను భుజం మీద నుండి దించుకొని ఆయనకు దప్పిక తీర్చి మరలా అంటుంది, ఈ ఒంటిలో కూడా నీళ్లు పెడతానని పెట్టిందంట. ఎంత మంచి కొండండి. సంఘంలోనికి వచ్చాక మనం సేవకులకు సేద తీర్చేటట్లు ఉండాలండి. నువ్వు ఉంటున్నావా? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. కృపాకాలమేండి, కడవరి దినాలండి. తుచ్చమైన దానిని మూటగట్టుకొని నరకపగిన గుండానికి పాత్రలం అవటం కన్నా దేవుని కోసం ఉపచారం చేసి పరలోక రాజ్యంలో చోటు చేసుకుందామండి. వాక్యంలో మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయంలో యోహన్న, సుసన్న, 7 దయ్యాలు వదిలించుకున్న మగ్దలేనే ఊరికి చెందిన మరియా వీరందరూ తమకు కలిగిన ఆస్తి చేత దేవుని రాజ్య వ్యాప్తికి ఉపచారము చేసిరి. గనురాలైన శూనేమీరాలు ఎలీషాకు ఇల్లు కట్టించి దేవుని రాజ్యానికి ఉపయోగపడిన కొండండి. సారేపతులో ఉన్న విధవరాలు కరువు కాలములో ఏలియా భక్తుని పోషించి ఆమె బిడ్డ పోషింపబడి పరిచర్యకు ఉపయోగపడిన వారండి. ఓ దేవుని జనాంగమా, ఈ చివరి దినాలలో మన కొండ సంఘంలోనికి వచ్చాక ఎక్కడ ఓడిపోయిందో బాగు చేసుకోవాలి. బాగు చేసుకున్న మనం ఎదుటోళ్ళ మేళ్ళు చూచి ఈర్ష్యపడకుండా, మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా మంచి స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, కల్మషం లేని వారిగా ఉండాలి, ఇంకొకరిని ప్రోత్సాహపరిచే వారిగా మనం ఉండాలి, విషము లేని కొండగా ఉండాలి. అలాగునుంటూ సంఘంలో దేవుని పనికి ఉపయోగపడే వారిగా ఉండాలి, సేవకు ఉపయోగపడే వారిగా ఉండాలి, పరిచర్యకు ఉపయోగపడే వారిగా ఉండాలి, మందిరంలో పరిచర్య చేయాలి, సేవకుని స్వార్థ వ్యాపకానికి నీకున్న దానిలో నుంచి ఇచ్చి ఉపయోగపడే వారిగా నీవు ఉండాలండి. అలాగు నువ్వు ఉంటే అప్పుడు మనం మంచి కొండలుగా ఉండి ఆయన రాజ్యంలో చోటు చేసుకుంటాం. ఆ రీతిగా మనం చోటు చేసుకోవటానికి ఈ మాటలు ప్రభు కృప చేత మన వినికిడిలో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇది నాన్న మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. పాపముతో పాడైన కొండలు మారు మనసు బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడి బాగుపడటానికి సహాయం చేయండి. సంఘంలో ఉండి ఏ విషయాలలో ఓడిపోయారో ఉపదేశం ద్వారా సరిచేసుకొని స్థిరపరచబడటానికి సహాయం చేయండి. సంఘంలో ఈర్ష్య ద్వేషాలతో ఉన్న అనుభవాలు కలిగిన విషపు కొండలు ఏమైనా ఉంటే వాటిని మీ వాక్యం ద్వారా, మీ ఉపదేశం ద్వారా శుద్ధమైనవిగా చేసుకోవటానికి కృప చూపి మీ రాకడకై సిద్ధపడటానికి, మాకున్న దాంతో మీ సేవకు ఉపయోగపడటానికి శ్రేష్టమైన కొండలుగా ఉండటానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ, కుమారుడు నిజరక్షకుడయ్యున్న క్రీస్తు యేసు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం
సమృద్ధిగా మనకెల్లరికి తోడయండి ప్రభు కృపలో వరిదెల చేయునుగాక. ఆమెన్. ఆమెన్.